ఏ హాయ్ గాయ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే 5:30కి లేచేసిన. మళ్ళీ కొద్దిసేపు పండుకున్న బుకింగ్ అయితే వచ్చేంత వరకు. సాయిరామ్ ఈ రిఫ్ కూడా అయితే సగం దూరం వచ్చినాక 1 కిలోమీటర్ వచ్చినాక అయితే వీడు క్యాన్సల్ చేసి పడిపోయింది అయ్యా. ఎవరికి ఏం చెప్పాలయ్యా ఇప్పుడు నేను పొద్దుగాలనే 5:30కి లేచి వచ్చిన. పొద్దుగాలనే 5:30కి లేచి వచ్చినా కూడా వీడైతే సగం దూరం రాగానే కిలోమీటర్ రాగానే క్యాన్సల్ చేసిండు. ఎవరిని చెప్పాలి? ఇంట్లోకి వెళ్ళి పండుకున్న వాడిని లేపి మరీ బయటికి వచ్చి తీసుకొచ్చిండు. వాని దగ్గరికి పోయే లోపట్నే క్యాన్సిల్ చేసి పడేసిండు. ఏం చేయాలి ఇప్పుడు? టైం వచ్చేసి 5:50 అవుతుంది. వెల్, గుడ్ మార్నింగ్ అందరికి. చూద్దాం ఇలా బుకింగ్ లో పడతాయి అనుకుంటున్నాం. పికప్ గాయ్స్, మార్నింగ్ కాలేదు ఇంకా. ఇవ్వండి ఆదర్శండియా చూడాలి. పాటలు తీసుకెళ్తున్నావుగా. వెల్ గైస్, మార్నింగ్ 5 లేస్తే 5:30కి లేస్తే 6 o'clock తీసుకునే బుకింగ్ ఆడతాను. ఇంకో కల్లా చలి ఇంకా పొద్దుగా లేచి పని చేస్తుంటే మీరు ఏం చేస్తారు? లేవండి లేవండి, వేకప్ లేవండి గాయస్. టైం లేదు మిత్రమా, ప్రతి రేలు పోరాడాలి. మోటివేషన్ వచ్చావా పొద్దు పొద్దుగాల వంటుగా ఇవ్వండి. తెలుగు లేచి లేవండి, మీరు కూడా ప్లస్ ఉంటుందండి. లేవండి గాయస్. ఏమంటున్నాం? గుడ్ మార్నింగ్ అందరికి. ఫస్ట్ రైడ్ క్యాన్సిల్ చేసిండు, అయినా కూడా నెక్స్ట్ పార్సల్ తీసుకోపోతున్నా. దీనికి మనం అరౌండ్ 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఆ 20 కిలోమీటర్స్ వెళ్తే 230 220 రూపీస్ వస్తుంది నాకు. ఇవ్వండి. ఇక్కడ చూస్తే మొత్తం ఎట్లా ఉందంటే గైస్, మొత్తం మా ఊర్లో ఉన్నట్టే ఉంది. ఎంత నేచర్ ఎంత ఇది ఉందంటే మొత్తం ఖాళీ ఇంకా పిలుచుకోవాలి. నిన్న రాత్రి నుంచి సిటీలో కొట్టి 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 బుకింగ్స్ మొత్తం ఇదైపోయినా. ఈ పొద్దుగానే ఒక రైడ్ ఇచ్చాడు కదా, బెస్ట్ రైడ్ ఇచ్చాడు. 240 రూపీస్ వచ్చినాయి. ఒక్కసారి చూడండి మీరు. ఇక్కడ అన్ని హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్సే ఉన్నాయి, ఆ పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి. కానీ చెట్లలోకి తీసుకొచ్చింది అటు సైడ్ లోపల తీసుకుపోయి ఇచ్చొచ్చిన. లొకేషన్ ఏమో ఇక్కడిది పెట్టిరు, లోపలికి రమ్మన్నారు. ఎట్లుంది లేదు. ఇంకొక బుకింగ్ ఎప్పుడు ఇస్తాడో ఏమో. 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయింది. ఇస్తాడు అనుకుంటున్నా, ఇస్తే వెళ్ళాలి. చూడండి. బండి 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 ఏం చేయాలి ఇప్పుడు? క్లైమేట్ టైం వచ్చేసి 7 అవుతుంది, 7:20 అట్లా అవుతుంది. గాయస్, ఆ బుకింగ్ తర్వాత అయితే బుకింగ్లే పడలేదు గాయస్. చాలా సేపు తర్వాత ఈ మేడంలో ఎక్కించుకోవడానికి అయితే అరౌండ్ నేను ఒక 3 కిలోమీటర్స్ వచ్చాను. దాని తర్వాత ఈ బుకింగ్ తీసుకున్న ఈ పార్సల్ కూడా జల్దీ పోయి ఇచ్చేసిన. దాని తర్వాత వచ్చేసి ఇంకేడా బుకింగ్ కొడతాం గాయస్. వాన పడితే చూడండి, వాన పడుతుంది ఇక్కడ. మేడ్చల్ దగ్గర ఉన్న వాన పడుతుంది గాయస్. ఏం చేయాలి ఇప్పుడు? టెన్షన్ అవుతుంది, టెన్షన్ అవుతుంది గాయస్. ఏం చేయాలి ఇప్పుడు? రెయిన్ కోట్ తెచ్చుకోలేదు, పవర్ బ్యాంక్ లేదు, ఫోన్ లో ఛార్జింగ్ 28% ఉంది. ఫ్యూల్ అయితే ఇప్పుడే కొట్టించుకున్నా గానీ వాన స్టార్ట్ అయింది. సూర్యుడు ఇంకా రాలేదు. సూర్యుడు రారా రే, ఇంకా ఎంతసేపు రా. ఏం చేయాలి చెప్పండి మీరు? డన్ గైస్. ఒక్క బుకింగ్, లాస్ట్ ఒక 2 3 బుకింగ్ ఇంటి వైపు అయితే పెట్టుకున్నా. అవి కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాం. వెదర్ ఇవాళ మొత్తం క్లైమేట్ మొత్తం చేంజ్ ఉంది గైస్. ఏం చెప్పలేము, ఎప్పుడు వాన పడుతుంది, ఎప్పుడు ఆగిపోతుంది. ఇప్పుడైతే పడుతుంది, కొద్దిసేపు తర్వాత ఆగిపోతుంది, దాని తర్వాత మళ్ళీ పడవచ్చు. అందుకోసం అని ఏం చేస్తున్నా అంటే ఇంటి వైపు అయితే పెట్టుకున్నా. అది అక్కడ అటు సైడే వెళ్ళిపోదాం ఇక. చూడండి గైస్, ఇప్పుడు దానికైతే ఒక చిన్న పార్సల్ తీసుకొచ్చిన. పార్సల్ అక్కడ పెట్టేసి ఇటు సైడ్ ఏదో ఉందని చూస్తే మొత్తం ఇట్లా వాటర్ ఏమేమో ఉంది ఇక్కడ. బర్రెలు, గోడ్స్ అగో గైస్, గోడ్స్ ఏమంటారా.
ఇవి వస్తూనే ఉన్నాయి. ఇవి నా దాంట్లో ఏమో ఛార్జింగ్ అయిపోయింది. ఇక్కడ ఎవరినైనా అడిగి ఛార్జింగ్ పెట్టుకొని దాని తర్వాత అయితే పోదాం. కొన్ని వరకు నా బండి అయితే ఆడ పెట్టిన ఉందో ఎవడో తీసుకొని వెళ్ళిపోయిండో కూడా తెలియదు. పోయి చూడాలి. ఎవరికైనా అడిగి ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని దాని తర్వాత వెళ్ళాలి. ఇల్లు ఇటు సైడ్ చూడండి ఏమేమి ఉన్నాయో. क्या है भाई, किधर आ गया भाई मैं. మళ్ళీ అక్కడ నుంచి 25 ఉందంటే 25 ఉందంటే ఇక్కడ నుంచి మళ్ళీ 25 తీసుకొచ్చిండు. ఏడ దగ్గర చేసిండు నాకు. నేను ఇంకా ఇంటికాడ లొకేషన్ పెట్టుకొని వచ్చిన 24 ఉంది ఈ నుంచి ఇల్లు. ఏం చేస్తాడు ఏమో ఇడు. మీకైతే ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చూపెడతాను చూడండి గైస్. నేనైతే ఇవాళ ఎంత కొట్టాను. నేను ఇవాళ వచ్చేసి ఒక్క సెకండ్ గైస్ చూద్దాం. దీంట్లో కాదయ్యా, డన్. దీంట్లో ఇవాళ వచ్చేసి నేను ఎంత కొట్టానంటే 1183 కొట్టాను. 1183 కొట్టాను. 10 రైడ్స్ 10 అవర్స్లో 10 రైడ్స్ కంప్లీట్ చేశాను. దీంట్లో మనకు మైనస్ పెట్రోల్ అవన్నీ తీయంగా కూడా ఎంత మిగిలిందో మీకు ఇప్పుడు చూపెడతాను. ఆగండి గైస్, ఏమంటున్నాను. ఇవన్నీ అయితే కొట్టాను. ఈ ఒక్కరోజే కొట్టాను. ఇది మార్నింగ్ 5 నుంచి 5 వరకు తినకుండా అయితే కొట్టాను గైస్. గింత కూడా రెస్ట్ లేకుండా తినకుండా కొట్టాను. బ్రష్ కూడా చేయలే. సైరామ్ అంటారా. 1183 మైనస్ ఫస్ట్ ఏమో 120 కొట్టించుకున్నాను. దాని తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు 100. ఛార్జ్ చేయనికేమో ఫోన్ ఛార్జ్ చేయడానికి నీలాపూరి హాస్పిటల్ ఉంటుంది కదా, ఆడైతే 20 రూపీస్ ఛార్జ్ చేయడానికి, ఫోన్ ఛార్జ్ చేయడానికే తీసుకున్నాడయ్యా. ఏం చేయాలయ్యా. దీంట్లో అయితే ఇంత మైనస్ వచ్చింది. ఒకరొకరు ఒక 2 రూపీస్ 1 రూపీస్ 10 రూపీస్ ఎక్కువ కొట్టినా కూడా మొత్తం వచ్చేసి ఒక ఎంత 960 వచ్చింది గైస్. ఓకేనా, డన్ గైస్. ఇంత అయితే వచ్చింది. ఒకరు 5 నుంచి 5 వరకు వచ్చేస్తే. గైస్ నేను వచ్చి కూడా చాలాసేపు అయింది. వచ్చి తిని కొంచెం రెస్ట్ తీసుకొని పడుకున్నాను. పడుకొని మళ్ళీ లేచి ఇప్పుడైతే వీడియో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. డన్. ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపైతే ఊరికి వెళ్తున్నాం. మా సిస్టర్స్ వాళ్ళు అయితే పూజ చేస్తున్నారు అన్నమాట. ముత్యాలమ్మ పండుగ పూజ అని చేస్తారు. యాటని అయితే కోస్తారు. ఆ వీడియో అయితే రేపు మీకు ఫుల్ వీడియో పెడతాను. అది కూడా నచ్చుతుంది నాకు తెలిసి. మా కల్చర్లో అయితే చాలా గ్రాండ్గా మంచిగా చేసుకుంటారు. మీకు చూపెడతాను. మీకు మేబీ నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చాలి కూడా, అంత మంచిగానే చేస్తాం మేము. ఓకే గైస్, ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లవ్ యూ, బాయ్. డన్ గైస్.